స్వరూపాలు మాట. ఇల్లు అలంకారం చేసుకోవడం, ఇంటికి అతిథికి సత్కారం చేయడం, ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలు. ఇదంతా ఇచ్చేది ఎవరు? లక్ష్మీ స్వరూపమైనటువంటి ఈ శ్రావణ మాసం దీనికి నాంది. కరువులు వెళ్ళి మొన్నటి వరకు ఎండలు వెళ్ళి వర్షాకాలంలో భూమి అంతా చల్లబడ్డం, భూమి నుంచి ఉత్పన్నం అవ్వాలి. ఇప్పుడు అంతా కూడా పంట అనేది ఉత్పన్నం అయ్యే సమయం, అంటే పుట్టే సమయం. ఈ సమయంలో ఏ మాత్రం అలసత్వంగా ఉన్నా సరే మొత్తం అన్ని ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ వాన పడినా పంట పండలేకపోతే భారతదేశం మొత్తం ప్రపంచం అంతా కరువు వస్తుంది. మన దేశంలో వాన పడకపోతే సకాలంలో ప్రపంచం అంతా కరువు వస్తుంది. అదే ప్రతి ఒక్కడే ఇబ్బంది పడుతుంది. అలానే మనం ఒక్కళ్ళే కాదు కదండి, మిగతా దేశాల వాళ్ళు కూడా పూజించాలి కదా. వాళ్ళ దేవతను వాళ్ళు పూజించుకుంటారు. ఏది అనాదిగా ఉన్నదో అదే సనాతనం. ఇప్పుడు ఈవేళ నిన్న నుంచి ప్రారంభమైంది కాదు ఇది. ఎవరో ఒక బుద్ధ్యానుసారం నడవడం చేత వచ్చుండొచ్చు, కానీ ఏది ఏం చేసినా కూడా సరస్వతి స్వరూపం ఈ అక్షరాలు. ఆ అక్షరాల స్వరూపం ఏమిటి? అమ్మవారి రూపమే మొత్తం అంతా. ఆ అక్షరాలు కాకుండా వేరే భాషలో మాట్లాడలేదు కదా ఎవరోను, అంతా చివరికి వచ్చేటికి అభ్యో. అలాంటి అమ్మవారిని ఆరాధన చేసుకునే సమయం మాట ఇది. అందులో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే మొత్తం అన్నింటినీ కూడా మనకి ఫలాల్ని కలగజేసుకుని చేయగలిగేది అని అమ్మవారిని ఇక్కడ ఆనంద కర్ధమశ్చైవ చిక్రీత ఇది విశ్రుతా రషయస్తే త్రయ పుత్ర స్వయం శ్రీదేవ దేవత పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే తుమ్మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం. అమ్మవారు నాకంటే పద్మాక్షి అనే నామం సూచన చేసిందన్నమాట అమ్మవారు. అందుకే మేము ఏది చేసినా పద్మాక్షి అని ఉంటుంది పైన, ప్రతిదానికి పద్మాక్షి ఏ వస్తువు కన్నా అన్ని పద్మాక్షి. అందులో ఆవిడ గురించి ఎక్కడ చెప్పబడుతుంది? శ్రీ సూక్తంలో చెప్పబడుతుంది. భజస్వ పద్మాక్షి. నన్ను ఎవరైతే స్మరణ చేస్తారో వాళ్ళకి ఏ విధమైన లోపాలు లేకుండా చేస్తానో. భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం. ఆవిడే లక్ష్మీ స్వరూపం. పద్మాక్షి అంటే వేరే రూపాలు వేరే కాదు, ఆవిడే లక్ష్మీ అమ్మవారు. ఏన సౌఖ్యం లభామ్యహం భజస్వ పుత్ర పౌత్ర ధనం ధాన్యం. పుత్ర పౌత్ర ధనం ఇవన్నీ కూడా ఇచ్చేది లక్ష్మీ అమ్మవారే. ఇలాంటి పర్వమాసం శ్రావణ మాసం, ఇలాంటి సమయంలో లక్ష్మీ అమ్మవారిని దర్శనం చేసిన చెప్తాను శ్లోకం చెప్పి గతం దుఃఖం గతం పాపం గతం దారిద్ర్యమేవచ ఆగత